ఇప్పుడు ఏమంటారు కుడుదల నాగేష్ ఇంతకుముందుకు మీతో సంబంధించిన శోభారాణి మేడం వీళ్ళంతా మీతో అందుబాటులో లేరని, మీకు ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు కమ్యూనికేషన్లో లేరని కొంత విమర్శ వస్తుంది. దాని మీద ఏమైనా స్పందిస్తాను. నాకు ఆలేరు ప్రజలే అందుబాటులో ఉంటారు, ఆలేరు ప్రజలకు నేను అందుబాటులో ఉంటా. ఎవరున్నా ఎవరు లేకున్నా ప్రజాసేవ లక్ష్యంగా పనిచేస్తా. నాకు ప్రభుత్వం అండ ఉంది, రేవంత్ రెడ్డి గారి అండ ఉంది, కోమటిరెడ్డి వెంకరెడ్డి అండ ఉంది. ఇప్పుడే చెప్పిన మా మంత్రులు తుమ్మ నాగేశ్వరరావు కానీ, కొండ సురేఖక్క కానీ, సీతక్క కానీ, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కానీ, వీళ్ళంతా మాకు దగ్గర, మా తమ్ముడు మా ఆత్మీయుడని ఆలోచన చేసేటప్పుడు మంత్రివర్గమే మా బిడ్డ మా ఓడు మా ఆలయ ప్రజలకు సేవ చేస్తుందని చెప్పి ఎక్కువ నిధులు ఇచ్చినాక ఎవరు సహకరించకూడదు. పార్టీ పరంగా అందరు సహకరిస్తారు, పార్టీ పరంగా అందరు సహకరించారు కాబట్టి ఇలా 50,000 మెజార్టీ వచ్చింది నాకు. వీళ్ళు వాళ్ళని కాదు, పార్టీలకు అతీతంగా కూడా ఆలయ ప్రజలను దీవించారు. సరే, పార్టీలో కొందరు ఆశాభావులు ఎక్కువ ఉండి కొందరు చేయొచ్చు, కొందరు అంటే మీ మధ్య జరిగిన ఏంది ఆ ఘర్షణ? పంచాయతీ నాకు ఘర్షణ లేదు, అందరు ఆశించరు, ఎమ్మెల్యేలు కావాలని అందరు ఆశించరు. అధిష్టానం నన్ను గుర్తించి ఆలయం సేవ చేస్తున్నాడు, ఏ పదవి లేనప్పుడే సేవ చేస్తున్నాడు, పార్టీ ఏ పిలిపించినా ప్రతి ఒక్కటి సక్సెస్ చేస్తున్నాడు అని చెప్పి అధిష్టానం నన్ను గుర్తించింది. ఒకరికో రకంగా అధిష్టానం కూడా అందరికీ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం ఉంటే ఆ నిర్ణయం తీసుకోవడం కాబట్టి అధిష్టానం నిర్ణయం మీద కట్టుకుంటాం. నాకు అందరు చేసినట్ట, ఎవరు చేసిరు ఎవరు చేయలేదు, నాకు ఎవరు శత్రువు లేదు. నేను శత్రువునే ప్రేమించుతాను, నాకు శత్రువులు ఎందుకుంటారు? ఎవరు నాకు శత్రువులు కాదు. ప్రతిపక్షాలే నన్ను ఒక మా నాయకుడుగా మా ప్రజాసేవగా గుర్తించినప్పుడు మా పార్టీ వాళ్ళు గుర్తించకపోవడం ఏంది? కాకపోతే కొందరికి ఉంటుంది, మా కళ్ళ మూట మావాడు ఎమ్మెల్యే ప్రభుత్వ విపాయ్ అని కొంత ఈర్ష్య ఉండడం కామన్. కానీ నాకు అందరూ ఆత్మీయులే, అందరూ మా పార్టీ వాళ్ళే. ఎవరినొకరు అడిటైనా అందరినీ కలుపుకొని పోయి అందరితో అన్న తమ్మి అక్క చెల్లని కలిపిపోయడం తప్ప నాకు విరోధాలు ఉండవు. ఇటువంటి సందర్భంలోనే కల్లూరు రామచంద్రారెడ్డి మొన్న ఆలేరు జరిగిన ముఖ్యమంత్రి మీటింగ్లో బీఆర్ఎస్ కండువా కప్పుకుండా అనేది వస్తున్నటువంటి వార్త. కల్లూరు రామచంద్రారెడ్డి కూడా సేవా గుణపడే మంచి వ్యక్తి. ఆయన కూడా సేవ చేయాలనే దృక్పథంతో రాజకీయాలకు వచ్చిండు. సరే, కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన పార్టీని మారాల్సి వచ్చింది. దానికి ఆయన ఓన్ డిసిషన్ కాబట్టి మనం ఏం వ్యక్తిగతంగా మాత్రం నాకు మంచి మిత్రుడే. నాలుగనే సేవా కార్యక్రమాలు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఒక కల్లూరు ఫౌండేషన్ తోటి పేదవాళ్ళకి సాయం చేసే వ్యక్తి. సరే, పార్టీ మారిండు, ఆయన సొంత నిర్ణయం కాబట్టి ఏ పార్టీ ఉన్నా వాళ్ళంతా మంచిగా ఉండాలి. నేను ఒకటే కోరుకుంటా, ప్రజాసేవ చేసేటోడు అందరూ కూడా ప్రజలకు చేరువ కావాలి. సేవా గుణం ఉన్న వాళ్ళందరూ కూడా నేను ప్రేమిస్తా. ఎందుకంటే సేవా గుణం అనేది ప్రతి పేదవాడికి ఎంతో ఫలమంతది కాబట్టి ఆపదకో సాపదకో మంచికో చెడుకో ఇలాంటి వాళ్ళు చేసే కార్యక్రమాలు మంచివి కాబట్టి కల్లూరు రామచంద్రారెడ్డి కూడా మంచి వ్యక్తి, సేవా గుణం ఉన్న వ్యక్తి. ఓకే, 6 గ్యారెంటీలు 100 రోజులలో అమలు చేస్తా అని చెప్పినారు. ఇప్పటికి 2 నెలలు అయిపోతుంది, ఇంకా 2 గ్యారెంటీలు అమలు చేశారు. అంటే మిగతా అమలు అవుతాయా? లేకపోతే 50 రోజులనే 2 ఇంప్లిమెంట్ చేసినాం. తెలంగాణ ప్రజలు ఆస్వాదించారు, మా ప్రభుత్వం అనుకొని మా పాలన అనుకొని చేశారు. గెలిచిన 48 గంటల్లోనే 2 ఇంప్లిమెంట్ చేసినాం. తెలంగాణ మహిళలకు ఉచిత ఆర్టీసీ సౌకర్యం, తెలంగాణలో ప్రతి పేదోడికి ఆరోగ్యశ్రీ పథకం 5 లక్షలు ఉంటే 10 లక్షలు చేసినాం. ఈ 2 గెలిచిన 48 గంటల్లో ఇంప్లిమెంట్ చేసినాం. మా ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు మంత్రివర్గం కూడా ఈ 2-3 రోజులనే ఒక డిసిషన్ తీసుకుంటున్నారు. ఈ వారంలో మళ్ళీ మా అక్క జిల్లాలకు మహిళలకు తీపి కబురుగా 500కే గ్యాస్ కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, ఇంకా 2-3 నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ వారం 10లో ఇంప్లిమెంట్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారు ఏదైతే 100 రోజులలో అమలు చేస్తున్నాడో తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఇచ్చిన 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు